హాయ్ మామ, సోదర సోదరి మనులారా. కమల్ కామరాజ్ గారు మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. అపర్ణదేవి గారు హీరోయిన్ గా యాక్ట్ చేశారు. కాల్కే ప్రభాకర్ గారు, పెళ్లి పృథ్వీ గారు ఇంపార్టెంట్ రోల్స్ లో యాక్ట్ చేశారు మామ. రఘుపతి రెడ్డి గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2 years బ్యాకే రిలీజ్ అయింది. ఇప్పుడు ఆహా ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమ్ అవుతుంది మామ. ఇప్పుడే చూశాను. చూసాక నాకేమనిపించింది, నచ్చిందా నచ్చలేదా, ఓటీటీలో మన టైం ఈ మూవీకి ఇవ్వచ్చా లేదా అనేది తెలుసుకునే ముందు మన ఛానల్లో ఇప్పటి వరకు ఎన్నో రివ్యూస్ ఇచ్చాం మామ. జెన్యున్గా బాగుంది అంటే బాగుంది అని, లేదు అంటే లేదు అని చెప్పాం మామ. ఎన్నో అన్నోన్ ఫ్యాక్ట్స్ కూడా షార్ట్స్ లాగా మీ ముందుకు తీసుకొచ్చాం మామ. ఒకసారి కంటెంట్ చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మామ. మీ సపోర్ట్ మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఇక మూవీ విషయానికి వస్తే నచ్చలేదు మామ. ఈ మాట చెప్పే ముందుగా ఒక మాట చెప్తాను, మంచి పాయింటే. ఇదే పాయింట్ని ఎగ్జైట్ చేసే విధంగా చేసి ఉంటే పక్కా ఆడియన్స్లో రెస్పాన్స్ వేరేగా ఉండేది మామ. బట్ టీం ప్రిపేర్ చేసిన సినిమా అస్సలు ఎక్సైట్ చేయలేదు నన్ను. ఇంట్రెస్ట్గా సాగాల్సిన థ్రిల్లర్ కాస్త ఎమోషనల్ టర్న్ తీసుకొని ఇంకా ఎంతసేపు అనేలా చేసింది మామ. స్క్రీన్ మీద ఎగ్జిక్యూషన్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు మనకి. ఇంట్రెస్టింగ్గా ఉండాల్సిన సెకండ్ హాఫ్ చిరాకు పెట్టించేస్తుంది. ఇక ఓవరాల్గా రివ్యూలోకి వెళ్ళే ముందు స్టోరీలోకి వెళ్తే, క్యాబ్ డ్రైవ్ చేసుకుంటూ తన ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసే కమల్ కామరాజ్ గారు అనుకోకుండా ఒక భయంకరమైన కేసులో ఇరుక్కుపోతారు. తర్వాత ఏం జరిగింది, నిజంగా హీరో ఆ తప్పు చేశారా లేక ఎవరైనా అతను అందులో ఇరికించారా అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే, ఫస్ట్ అరగంట సినిమా చూడడానికి చాలా బాగుంది మామ. ఇంటర్వెల్కి ముందు ఒక 10 నిమిషాలు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. సినిమా లెంత్ కూడా సినిమాకి ప్లస్ పాయింటే అవుతుంది మామ. జస్ట్ 1 hour 35 minutes ఉండటం వల్ల ఈ సినిమా మీద నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యే లోపే సినిమా పూర్తయిపోతుంది. సినిమా కోసం తీసుకున్న పాయింట్ కూడా బాగుంది మామ. టెక్నికల్ టీం వర్క్ కూడా గుర్తుండిపోయేలా ఏం అనిపించదు. మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ బాగుంది మామ. కార్లో క్యాబ్ డ్రైవర్ కష్టాల గురించి చెప్పే సీన్ ఒకటి బాగుంది. ఇక మైనస్ గురించి చెప్పాలంటే, సెకండ్ హాఫ్లో మూవీ తీసుకున్న టర్న్ చాలా పెద్ద మైనస్ అని చెప్తాను. ఒక మంచి థ్రిల్లర్ లాంటి సెకండ్ హాఫ్ ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తే, ఇలాంటి ఇష్యూ జరిగాక ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి అని పూర్తిగా ఎమోషనల్ సైడ్ తీసుకుంటారు. అది చాలా నీరసంగా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయని విధంగా వెళ్తూ ఉంటుంది. క్లైమాక్స్ కూడా చాలా ఈజీగా అయిపోయినట్టు, ఎంత ఈజీగా అయిపోయే కాడికి ఫస్ట్ హాఫ్ ఆ బిల్డప్ ఎందుకో అని అనిపిస్తూ ఉంటుంది మామ. సేమ్ టైమ్ సినిమా రన్ టైమ్ తక్కువే అయినా నెమ్మదిగా వెళ్ళటం వల్ల చాలా ఎక్కువసేపు సినిమా చూసాం అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. కొన్ని సీన్స్లో క్రౌడ్తో తీయాల్సి వచ్చినప్పుడు ఆర్టిస్టులు నవ్వుతున్నారు మామ. అంత రెక్లెస్గా తీసారేమో అనిపించింది. అలాంటి మిస్టేక్స్ అయితే అసలు నచ్చలేదు నాకు. ఇంతకన్నా మరీ ఎక్కువగా మైనస్లు చెప్తే అసలు కరెక్ట్ కాదన్న ఫీలింగ్, ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇందులో. ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంటి అంటే నచ్చలేదు మామ. కొన్ని మంచి ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, బట్ నేనైతే చూడండి అని చెప్పను, చూడొద్దని కంట్రోల్ చేయను. మీరు అన్నీ చూసేసి ఏం చూడాలో తెలియని పరిస్థితుల్లో ఉంటే ట్రై చేస్తా అంటే చెయ్యండి. బట్ అప్పటికీ కొంచెం కష్టమే అని అంటాను. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.